నానా వాట్సాప్లో ఫోటోలు ఎలా పంపించాలో చెప్పు నానా. ఇప్పుడు కాదులే నాన్న, తర్వాత చెప్తా. అదేంటి నానా టెన్షన్గా ఉన్నావు? గ్రూప్ ఎగ్జామ్స్ రాసా కదా నాన్న, రిజల్ట్స్ ఈరోజే వెయిటింగ్. ఈరోజేనా? నువ్వు చూస్తుండానా, నేను తీసుకొస్తా. నీ వాటర్ కూడా వచ్చిందానా? అక్కడ పెట్టు, దాంతో పని లేదులే. పని లేకపోవడం ఏంట్రా? 13వ తారీఖు ఓటు వేయాలిగా. అందుకే ఎవరికైనా డిసైడ్ అయ్యావా? నేను ఓటైనగా నాన్న. అదేంట్రా ఓటు అయిపోవడం? ఓటు వేయడానికని వెళ్ళి లైన్లో నుంచి గంటలు టైం వేస్ట్ చేసే కన్నా ఆ టైంలో ప్రిపేర్ అయితే ఒక మార్క్ అయినా వస్తుంది. లక్ష్మి, ఇప్పుడే బస్ ఎక్కా. కూర్చుంటున్నా. నాకు తెలుసులే, వచ్చేస్తాలే. మా ఆవిడండి కొంచెం కంగారు ఎక్కువ. ఆహా, లాస్ట్ టైం అలాగే పంజాగుట్లో దిగిపోయి పడుకుండిపోయి ఎక్కడో బియాపూర్లో దిగా. ఓహో. ఇంతకీ మీ స్టాప్ ఎక్కడండి? అమీర్పేట. అయితే ఒకవేళ నిద్రపోతే ఏమనుకోకుండా పంజాగుట్ట వచ్చిన తర్వాత కొంచెం లేపండి. సరే అండి. థ్యాంక్స్ బాబు. ఈసారి ఏపీ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా బాబు? అవునండి, బాగా. ఈసారి మీ సైడ్ ఊపెట్టుంది బాబు. అందరూ పోటాపోటీగానే ఉన్నారండి, ఎవ్వరు తగ్గట్లా. అబ్బో, మరి మీరేటేస్తున్నారు ఓటు? అందరిలో సరైన నాయకుడిని ఎంచుకునే ఆలోచనలోనే ఉన్నానండి. ఆలోచించాలి. మీరు ఎట్టేస్తున్నారండి ఓటు? నేను ఓటు వేయనుగా. అదేంటండి ఓటు వేయకపోవడం? ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం. బస్ టికెట్ రేట్ ఎంత? 1000 రూపాయలు. అదే 13వ తారీఖు ఎలక్షను, 12వ తారీఖు బస్ టికెట్ రేట్ ఎంత? అది కూడా నిన్నే బుక్ చేసుకున్నా, 4000. అంటే నేను ఓటు వేయకపోతే నాకు 3000 సేవ్ అవుతున్నాయి. ఆ 3000 నాకు మిగిలినట్టే కదా. ఆ 3000 నాకుంటే దేనికో దానికి వస్తాయి కదా. ఏమంటావు? హాయ్ రా సంజయ్. ఏ మామా, ఎప్పుడొచ్చావు బెంగళూరు నుండి? మార్నింగే వచ్చారా? రారా, అక్కడ కూర్చుందాం. అవునరా, దగ్గరలో పనులు కూడా ఏమీ లేవు, ఏంటి సడన్గా? రేపు 13వ తారీఖున ఎలక్షన్స్ కదరా, ఓటేయడానికి వచ్చా. ఏంటి, ఓటు వేయడానికి బెంగళూరు నుండి వచ్చావా? అదేంట్రా అలా అడిగావు? నువ్వు ఓటు వేయడం లేదా? నేనా? ఓటా? నేను ఓటు వేయకపోతే రాష్ట్రంగా నష్టం వచ్చిద్దా, దేశంగా కరువు వచ్చిద్దా? మనకు అలాంటి అలవాట్లు ఏం లేవు. ఏమైందానా, రిజల్ట్స్ వచ్చాయా? వచ్చానా, ఒక మార్కులో పోయింది. చా, సర్లే బాధపడకు నాన్న, ఈసారి ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుదా కానీ. అయినా ఒక్క మార్క్తోనే పోయింది. ఒక మార్కే కానీ అంత ఈజీగా అంటావేంటి నాన్న? ఒక మార్క్ వచ్చింటే నా లైఫ్ వేరేలాగా ఉండదు. ఆ ఒక్క మార్క్ రాకపోవడం వల్లే నేను పడిన కష్టం మొత్తం వృధా అయిపోయింది. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలని పల్లవించి నానా చెప్పు. నానా బైక్లో పెట్రోల్ అయిపోయింది, డబ్బులు అయితే నాన్న పెట్రోల్కి. మొన్నే గారు 500 కొట్టించాను, అప్పుడు అయిపోయిందా? తిరిగితే అయిపోతా, త్వరగా అయినా రోడ్ మీద ఉన్నా. సరే ఉండు, కొడతాలే. మా అబ్బాయి అండి, పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోతాయండి. ఒకప్పుడు 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100, 110 బాగా పెరిగిపోతున్నాయి. అయ్యో బయటోలే, ఇప్పుడేగా 3000 సేవ్ చేశారు, 500గా కొట్టండి. మాటేరాని చిన్నదా. లక్ష్మి, ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, మనీ వేయండి, తెచ్చుకోవాలి. పోయిన వారమే కదే 2000 రూపాయలు అచ్చాలు తెచ్చాను, అప్పుడే అయిపోయినాయా? అయిపోయింది, మరి తెచ్చుకోవద్దు. సరే ఉండు. మా ఆవిడండి, ఒకప్పుడు 2000 రూపాయలు వెచ్చాలు తెస్తే నెల రోజులు వచ్చాయండి, కానీ ఇప్పుడు వారం కూడా రావట్లేదు. ఖర్చులు బాగా పెరిగిపోయినాయండి. అయ్యో బయటోలే, ఇప్పుడేగా 3000 సేవ్ చేశారు, 2000గా కొట్టండి. అవునరా, మీ టీం రంజీ ఫైనల్స్ వరకు వెళ్ళింది కదా, ఏమైంది? దాని గురించి ఇప్పుడు ఎందుకు లేరా, ఒకరంతా ఓడిపోయాం. అలా ఎలా ఓడిపోయారా? మా కెప్టెన్ వాడికి సరైన డెసిషన్ తీసుకోవడం రాదు. టీం మొత్తాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టారు. ఓడిపోక ఇంకేం చేస్తాం? అలా అయితే ఒక మంచి కెప్టెన్ని మీరే ఎంచుకోవచ్చుగా. మా చేతుల్లో ఉండదు కదరా. ఒకవేళ ఉంటే ఆ ఒక్కరంతా ఓడిపోకుండా మ్యాచ్ గెలిచి వేరే లెవెల్లో ఉండేవాళ్ళం. ఆ ఒక్కరన్న వల్లే మేము పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఛీ, నువ్వు చెప్పించాలా కరెక్ట్ నానా.
ఈ సమయంలో ఈ విషయం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఇందాక నిన్ను అడిగినప్పుడు నువ్వు ఓటేసే సమయం ఏదో ప్రిపరేషన్ మీద పెడితే ఒక్క మార్క్ ఏదైనా వచ్చేదన్నావు. కానీ ఆ సమయం కేటాయించడం వల్ల నువ్వు అనుకున్న మార్పు జీవితంలో జరగలేదు. ఈసారైనా నువ్వు ఓటు వేసే సమయాన్ని ఓటు వేయటం కేటాయిస్తే ఈ సమాజానికైనా ఉపయోగపడుతుంది. అదేంటి బాబు అలా మాట్లాడతావు? మరేంటండి, ఓటు వేయకపోతే 3000 మిగులుతున్నాయని మీరు సంతోషపడుతున్నారు. అదే ఓటు వేయకపోవడం వల్ల, సరైన నాయకుడిని ఎంచుకోకపోవడం వల్ల పెరిగే ప్రతి ధర, ఖర్చు మనలాంటి సామాన్యుల మీద భారం పడుతుందని మీరు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? మీలాంటి అనుభవం ఉన్న పెద్దవాళ్ళే ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తే మాలాంటి యువకులకి ఓటు వేయాలనే బాధ్యత ఎలా వస్తుంది? కదా ఇందాకేమన్నావు? నేను ఓటు వేయకపోతే రాష్ట్రానికి ఏమైనా నష్టం వస్తుందా అన్నావు. ఒక అర్హత లేని కెప్టెన్ వల్ల టీం ఎంత నష్టపోతుందో అలానే ఒక అర్హత లేని నాయకుడి వల్ల రాష్ట్రం కూడా అంతే నష్టపోతుంది. ఒక్క మార్కు అంటున్నావుగా, ఆ ఒక్క మార్కు విలువే నీ ఓటుతో సమానం. ఖర్చు పెరిగింది అంటున్నారే, పెరిగే ప్రతి రూపాయి విలువ మీ ఓటుతో సమానం. ఒక్కరనితో పోయింది అన్నావే, ఆ ఒక్కరన్న విలువే నీ ఓటుతో సమానం. దాన్ని మనం ఏం చేసామంటే నువ్వు అనుకున్న మార్పు నీ జీవితంలో రాలేదు. ఈసారైనా నీ ఓటు వేసే సమయాన్ని నీ ఓటుకి కేటాయిస్తే ఈ సమాజానికైనా ఉపయోగపడుతుంది. ఖర్చు పెరిగింది అంటున్నారే, పెరిగే ప్రతి రూపాయి విలువ మీ ఒక్క ఓటుతో డైలాగ్